Hi friends, never miss an update. Please subscribe to our channel and hit that bell icon. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం క్యాబేజీ పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. చిటికలో చేసుకునే క్యాబేజీ పచ్చడి. క్యాబేజీని ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడు ఒక 250 గ్రాముల క్యాబేజీని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం పచ్చడికి కలుపుకునే విధంగా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ పచ్చడి ఎలా కలుపుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ఒక 4 లేక 5 టేబుల్ స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చడి ఈ విధంగా కలుపుకోవడం వల్ల పచ్చడి ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూను మెంతిపొడి వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూను ఆవపొడి కూడా వేసుకోవాలండి. చూసారు కదా, దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత చాలా సాఫ్ట్గా కలపాలండి. ఈ వీడియోలో నేను ఎలా కలుపుతున్నానో అలా కలిపితే సరిపోతుంది. ఈ వాటర్ అనేది ఊరి మంచిగా ఉంటుందండి పచ్చడి. బాగా ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్ల నిమ్మరసం కూడా కలుపుకోవాలి. నిమ్మరసం వల్ల పచ్చడి ఇంకొద్ది టేస్ట్గా ఉంటుందండి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా ముక్కకి నిమ్మరసం బట్టి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఒక 50 గ్రాములు అయితే సరిపోతుంది. చూసారు కదా, ఇది నిల్వ పచ్చడి కాబట్టి కొద్దిగా ఆయిల్, ఉప్పు, కారం కొద్దిగా ఎక్కువే పడతాయి. ఈ విధంగా కలుపుకొని మనం ఒక జాడీలో స్టోర్ చేసుకోవటమేనండి. ఎంతో సింపుల్గా అలాగే టేస్టీగా క్యాబేజీ నిల్వ పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా ఉందో. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.